పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. లూకాసు సువార్త 5వ అధ్యాయము 1-11 వచనాలని చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సజీవుడిగా జీవించిన దినాలలో జరిగినటువంటి ఒక సంఘటన మనందరం కూడా చదవగా విన్నాం. యేసు ప్రభు ఒక వ్యక్తిని ఏ విధంగా ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడో ఆ విషయాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా తెలుసుకొని ఆ రక్షణ అనుభవంలోనికి రావాలన్నది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందాలన్నది దేవుని ఆజ్ఞ అయినది. కనుక దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఆ మాటలు అర్థం చేసుకొని దేవుని చిత్తానికి విధేయత చూపి ఆయన చెప్పినట్లుగా చేయడానికి ఆయనను వెంబడించే వ్యక్తుల కొరకు ఆయన ఏ విధముగా ప్రయాస లేకపోతే ప్రత్యక్షపరుచుకుంటున్నాడో ఈ సంఘటన ఒక చక్కని ఉదాహరణ. మొదటిగా మనం చూస్తే 5వ అధ్యాయం మొత్తం వచ్చి జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా అని ఉంటుంది. యేసు ప్రభు ఈ లోకంలో సజీవుడిగా జీవించిన దినాల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన చుట్టూ బహుజన సమూహాలు ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఆయన చేసేటటువంటి కార్యాలు, ఆయన చూపించేటటువంటి ప్రేమ, ఆయన చేసే అద్భుతాలను కొరకు అనేక మంది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రక్కన అధ్యాయంలోనే మనం చూస్తే 6వ అధ్యాయము 17వ వచనము 18 మనం చదివితే మనకు అర్థమవుతుంది. లూకాసు సువార్త 6:17. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యోదయ దేశం నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరము నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఎందుకు అంత జన సమూహాలు ఉన్నారు అంటే వేరు వేరు ప్రాంతాల నుండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారంట. ఎందుకు వస్తున్నారో అక్కడ కారణం చెబుతూ రాస్తూ అంటున్నాడు. ఒక గుంపు ఆయన బోధ వినుటకు, రెండవ గుంపు వారి రోగములను కుదుర్చుకొనుటకు, మూడవ గుంపు అపవిత్రాత్మల చేత బంధింపబడిన వారు వచ్చి స్వస్థత పొందుడు కొరకు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఆయన వద్దకు వస్తూ ఆయనను వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మాటలు వినాలనుకున్నవారు కొద్దిమంది, స్వస్థత పొందాలనుకున్నవారు ఎక్కువ మంది, ఆయన ఆహారం పెడితే భుజిద్దామని వచ్చేవారు కూడా ఎక్కువ మంది, అపవిత్రాత్మలు లేకపోతే అసాధ్యమైన పరిస్థితుల్ని సాధ్యం చేసుకోవడానికి ఆశించి వచ్చే ప్రజలు చాలామంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటామన్నమాట. కారణం ఏంటంటే ఆయనలో నుండి ప్రభావం ఏమవుతుందంటే బయలు వెళ్తుందంట. యేసు మాటలో ఏముందన్నమాట, ఒక ప్రభావం చేయగలిగిన శక్తి ఉందన్నమాట. ఆయన మాట చెప్తే ప్రజలు బాగుపడుతూ ఉన్నారు, ఆయనను తాకుతుంటే ప్రజలు బాగుపడుతున్నారు. అందుకని జనసమూహాలు వచ్చి ఆయన మీద పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం.
అయితే వారందరినీ చూచి ఆయన ఏదో సంతోషించి ఆనందించిన దేవుడు మాత్రం కాదు. కారణం ఏంటంటే వారు వేరు వేరు దృక్పథాలతో ఆయన దగ్గరికి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొద్ది మంది మాత్రమే ఆయన బోధ వినడానికి, ఆయన మాటలు వినడానికి, ఆ మాటలు ఉన్న శక్తిని, జీవాన్ని గ్రహించి లోబడి వారి జీవితాలు ఆయనకు సమర్పించి ఆయనను వెంబడించేవారుగా మార్చబడే శాతం బహు తక్కువ మంది. ఎక్కువ మంది రోగాల్ని, కష్టాలని, బాధల్ని, సమస్యల్ని తీర్చుకోవడానికే ఆయనను వెంబడించినటువంటి జనుల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ గొప్ప జన సమూహం ఈరోజు కూడా మనం ఆలోచించినట్లయితే అనేక మంది దేవుని సన్నిధికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క దృక్పథంతో, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క తలంపుతో వచ్చి కూర్చొని ఉండవచ్చు. కానీ మనందరి ఆలోచనలను, తలంపులను, ఉద్దేశంలోనూ ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఎవరు ఆయన మాటలు వినడానికి సిద్ధపడి వచ్చారో, ఎవరు ఆయన మాటలు అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారో, ఎవరు ఆయన మాటలకు విధేయత చూపి ఆయన చెప్పినట్లుగా వారి జీవితాలను ఆయనకు సమర్పించుకొని ఆయనను సంపూర్తిగా వెంబడించడానికి ఒక ఖచ్చితమైన తీర్మానం చేసుకుంటారో అలాంటి వారినే ఆయన వ్యక్తిగతంగా దర్శించడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలంలో కూడా అనేక మందిగా మనం దేవుని మందిరంలో కూర్చున్నాం. అందరం కలిసి పాటలు పాడాం, అందరం కలిసి ఆరాధించాం, అందరం కలిసి కూడా దేవుని మాటలు వింటున్నాం. కానీ ఎంతమంది నిజంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, ఆ మాటలో ఉన్న శక్తి, ప్రభావం నన్ను తాకాలి, ఆ మాటల ప్రకారంగా నా జీవన శైలి నేను మార్చుకోవాలి, ఆయన చిత్తంలోనికి, ఆయన పరిపూర్ణలోనికి నేను రావాలి, ఆయనను వెంబడించేటువంటి ఒక వ్యక్తిగా నేను ఉండాలనే ఖచ్చితమైన తీర్మానంతో ఆయన సన్నిధికి వచ్చి కూర్చున్నాం అనేది ఆయన చూస్తూ ఉన్నాడు. కొంతమంది ఒకవేళ కష్టం పోతుందేమో, బాధ పోతుందేమో, అనారోగ్యం పోతుందేమో, ఇబ్బంది తొలగిపోతుందేమో, దేవుడు ఏదైనా నాకు సహాయం చేస్తాడేమో అని ఆశించి కూడా దేవుని మందిరానికి రావచ్చు. అంటే వారు కోరినది ఆయనకి వారికి ఇచ్చి పంపించినట్లుగా చూస్తాం. కానీ వారందరూ కూడా దేవుని ప్రేమించిన వారు, లేక దేవుని చిత్తంలో ఉన్నవారు కానే కారు. ఎవరైతే ఆయన మాటలు విని ఆయనకు విధేయత చూపించి ఆయనను వెంబడిస్తారో వారే దేవుని చిత్తంలో ఉన్నవారు, వారినే దేవుడు ప్రేమించి ఆయన బిడ్డలుగా ఉండడానికి ఆయన ఇష్టపడినటువంటి. కనుక ఈ ఉదయకాలంలో ఇక్కడ కూర్చున్న మనం ఎలాంటి ఆశతో వచ్చామో, ఎలాంటి తలంపుతో వచ్చామో, ఏ పరిస్థితిలో వచ్చి ఇక్కడ కూర్చున్నామో కూడా దేవునికి తెలుసు. మన పక్కన కూర్చున్న వారికి మన పరిస్థితి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా ఆయన వ్యక్తిగతంగా ఎరిగినటువంటి దేవుడు, చూచుచున్న దేవుడు. ఎందుకంటే మన ఆశ ప్రకారంగానే ఉదయకాలంలో మన ఆశను ఆయన తీర్చడానికి సంసిద్ధుడైనటువంటి దేవుడు. రెండవ వచనాన్ని మనం చూచినప్పుడు ఏమున్నదంటే, ఆయన గన్నెసరతు సరస్సున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచెను. ఆయన ఆ గెన్నెసరెతు అనే ఆ సరస్సు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ చాలా ఉన్నాయి, దోణులు చాలా ఉంటాయి కదా. మనం జగన్నాపూర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే ఫిషింగ్ బోట్స్ చాలా ఉంటాయి, కొన్ని వందలు ఉంటాయి. అక్కడ ఒక వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, ఆ దినాల్లో 4000 దోణిలు అక్కడ ఉన్నాయంట ఆ సరస్సు తీరంలో. 4000 దోణిలు అక్కడ ఉన్నప్పటికీ ఆయన దృష్టి, ఆయన కన్ను దేని మీదకి వెళ్ళంటే 2 దోణెల మీదకి వెళ్ళి ఉంటాయి. ఏ కారణం? అన్నీ చూస్తున్నాడు కానీ ఆ రెండిటి మీదకి ఆయన దృష్టి ఉన్నా ఆ 2 చూచాడని ఉంది. ఎందుకంటే ఆ 2 దోణెలలో ఉన్న వారి కొరకే ఆ రోజు ఆయన ఆ సరస్సు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. కారణం ఏంటంటే వారు ఆయన మాట వినడానికి, ఆయన చెప్పేది అర్థం చేసుకోవడానికి, ఆయనను వెంబడించడానికి సంసిద్ధులుగా ఉండేటటువంటి బిడ్డలు. అందుకని వారి దగ్గరికి, వారున్న దోణి వైపు ఆయన చూచినట్లుగా మనం చూస్తున్నాం. అన్ని దోణిలున్న 2 అంటే 4000 చూస్తుంటాడు అన్నమాట, అందరినీ చూస్తుంటాడు. కానీ వారి వారి పరిస్థితులు వేరే. వాళ్ళంతా చేపలు పట్టుకోవడంలో, చేపలు అమ్ముకోవడంలో, వాళ్ళ జీవన శైలిలోనే మునిగి ఉండుంటారు. కానీ వీరు మాత్రం ఒక నిస్సహాయమైన, నిరుత్సాహమైన, ఓడిపోయిన, ఎవరు కూడా సహాయం చేయలేని ఒక స్థితిలో వారు ఉండి వారు తమ వలలు బాగు చేసుకుంటున్నట్లుగా మనం చూస్తాం. కానీ వారిలో దేవుడు వారి హృదయాన్ని చూస్తూ ఉన్నాడన్నమాట. వారి దగ్గరికి వెళ్తే, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు? ఆయన మాటలు వింటారని, ఆ మాటలకు వారు విధేయత చూపిస్తారని, వారు ఆయన వెంబడించి ఆయన పని చేయడానికి ఒప్పుకుంటారని చెప్పి ఆయనకి తెలుసు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళని చూచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలంలో ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా ఆయన వ్యక్తిగతంగా ఎరిగినటువంటి దేవుడు.
మనం ఎలాగ సిద్ధపడి వచ్చామో అలాగనే మనకి జవాబు ఇవ్వడానికి కూడా ఆయన సంసిద్ధుడైనటువంటి దేవుడు. ఆయన నాతో మాట్లాడాలి అని ఆశతో వస్తే మాట్లాడతారు. నేను ఆ మాటలు వినడమే కాదు లోబడతాను అని అనుకుంటే అలాంటి హృదయాన్ని మనకు అనుగ్రహించగలడు ఆయన. వినడం మాత్రమే కాదు, లోబడమే కాదు, అలాగ ఆయన వెంబడించి నా జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తానంటే అలాంటి వ్యక్తులుగా మనల్ని మార్చి ఆయన బిడ్డలుగా అంగీకరించడానికి కూడా ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. కనుక ఉదయకాలపు ఆరాధనలో కూర్చున్న మనందరం కూడా ఎలాంటి ఆశతో, ఎలాంటి తలంపుతో, ఎలాంటి ఉద్దేశంతో వచ్చి మనం కూర్చున్నామో అనేది దేవుడు మనం చూస్తున్నాడు. మన హృదయాన్ని బట్టే దేవుడు మనతో మాట్లాడడానికి ఏం చేస్తామట, ఇష్టపడేటటువంటి దేవుడు. మనకు సిద్ధపాటు లేకుండా, ఆశ లేకుండా, దేవుని వాక్యం పట్ల విధేయత లేకుండా, ఏదో అలవాటుగా, ఆచారరీతిగా, యాంత్రికంగా ఆదివారం కాబట్టి కూర్చోవాలి, ఆరాధించాలి, వెళ్ళాలి అనే తలంపులతో వచ్చి కూర్చుంటే మనం ఎలాగొచ్చి కూర్చున్నామో మళ్ళీ తిరిగి అలాగనే వెళ్ళిపోతాం. కానీ దేవుడి ఉదయకాలం మన హృదయ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు. ఎవరు నిజముగా ఆయన మాటలను ఆశించి, ఆయన సన్నిధిని ఆశించి, ఆయన శక్తి, ఆయన ప్రభావంతో తాకబడి నింపబడి వెళ్ళాలని సిద్ధపడి వచ్చారో వాడిని కూడా దేవుడు చూస్తున్నాడు. వారి జీవితాలలో దేవుడు తన కార్యాన్ని జరిగించి వారు వచ్చినట్టుగా కాకుండా ఒక నూతన అనుభూతితో తిరిగి వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. 3వ వచనం మనం చూసినట్లయితే ఆయన అక్కడికి వెళ్ళాడు, వాళ్ళని అడిగాడు, దోణిని కొంచెం లోపలికి త్రోయండి అని అడిగి దానిలో కూర్చుండి ఆయన ఏం చేస్తున్నాడంటే జన సమూహములకు బోధించుచూ ఉండెను. అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? అందరితోనూ మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నవారు అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆ దోణిలో కూర్చొని ఆయన బోధించుచూ ఉండెను అని. అంటే అందరూ వింటున్నారండి లేదా? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వింటున్నట్టేనా లేదా? అందరూ వింటున్నట్టే. దేవుని వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తుని గూర్చిన మాట అయితే. అన్నిటి గురించి అన్నీ వింటుంటే అవ్వదు కదా. మన లోకంలో కొన్ని మాటలు వింటుంటాం, అప్పుడు మనకు భయం వేస్తుంది. కొన్ని మాటలు మనల్ని నిరుత్సాహపరుస్తాయి, కొన్ని మాటలు మనల్ని కృంగదీస్తాయి. కానీ క్రీస్తుని గూర్చిన మాట ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అన్నమాట, రక్షిస్తుంది. అంటే దేవుని వాక్యములో ఏముందన్నమాట, రక్షించగలిగినటువంటి శక్తి ఉంది. అందుకనే హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 12వ అధ్యాయం అంటాడు, ఏలయనగా దేవుని వాక్యము సజీవమైనదే, బలము గలదే, ఎటువంటి వాడిగలిగిన ఖడ్గము కంటే వాడి అయినది, హృదయం యొక్క ఆలోచనలు శోధించే దూరుచు అంటాడు. అంటే హృదయంలోనికి మనం ఎంతవరకు అయితే ఒప్పుకుంటామో అంతవరకు వెళ్ళడానికి ఏం చేస్తుంది అది? ఆ లోపలికి వెళ్ళడానికి మనం ఒప్పుకుంటే అది మన ఆలోచన తలంపులను కూడా ఏం చేస్తుంటుంది, శోధించగలన శక్తివంతమైన వాక్యము. హల్లెలూయా. కనుక అందరూ వింటున్నారు, వాళ్ళు కూడా వింటున్నారు, దోణిలో ఉన్నవారు కూడా. కానీ ఎంతమందికి విశ్వాసం కలిగింది మనం చూస్తాం. ఆయన బోధించిన చాలించిన తర్వాత అని ఉంటుంది. ఆ మాటలు అయిపోయిన తర్వాత ఎవరింటికి వాడు వెళ్ళిపోయారు. అంటే స్వస్థత కావాల్సిన వాడు ఏం చేశాడండి, స్వస్థత పొంది వెళ్ళిపోయారు. దయ్యాలతో వచ్చిన వాళ్ళు ఏం చేశారు, దయ్యాలను వదలగొట్టి వెళ్ళిపోయారు. ఆయన దగ్గరికి వెళ్తే భోజనం పెడతాడు అనుకున్న వాళ్ళకి భోజనం పెట్టి పంపించాడు. ఎవరు ఆశతో వచ్చారో వాళ్ళ ఆశ తీరి వెళ్ళిపోయింది. వీళ్ళు మాత్రం ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ వచ్చి దేవుని మాటలు వినడం వలన వ్యక్తిగతంగా వాళ్ళకి దేవుని వలన ఏమైనా మేలు కలిగిందంటే ఆధ్యాత్మికంగా ఏం జరగల, భౌతికంగా జరిగిందా అండి? జరిగింది. స్వస్థతోడికి స్వస్థత కావాల్సినోడికి స్వస్థత దొరికింది, దయ్యాలు పట్టినోడికి దయ్యాలు పోయినాయి, ఆకలేసినోడికి భోజనం దొరికింది. కానీ ఏం దొరకలేదు, రక్షణ దొరకలా. అసలు ప్రభు వచ్చింది ఎందుకు? నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మనిషిని ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించి శిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు. కానీ వీళ్ళందరూ ఏంటంటే భౌతికంగా ఏమేమి కావాలో అవన్నీ పొందుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ దినాల్లో కూడా మనం చూసాం, చాలామంది భౌతిక సంబంధమైన విషయాలను ఆశించి ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. అవి దొరకొచ్చు మనకి, కానీ వాటి వల్ల మటుకు మనం పరలోకం వెళ్ళడం అనేది, పాప క్షమాపణ, పరిశుద్ధమైన జీవితం అనేది, రక్షణ అనేది దొరకదు.
ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో కూడా మనం చూస్తాం. ఐగుప్తు నుండి వాడిని విమోచించి 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాగ్దాన భూమిలోకి దేవుడు తీసుకెళ్ళాలి. అదొక ప్లాన్, నిత్య ప్రణాళిక వేశాడు ఆయన. కానీ వారు రక్షించబడిన తర్వాత, విమోచించబడిన తర్వాత అరణ్య మార్గంలో వారు చేసిన పని ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మాట వినలేదు. అయినా కూడా అక్కడ రాయబడింది, ఆయన వారు కోరినది ఆయన వారికి అనుగ్రహించను, కానీ వారి ప్రాణములకు క్షీణత. అంటే అరణ్య మార్గంలో వారి జీవిత యాత్రలో వారికి ఏం కావాలంటే అది ఇచ్చాడు ఆయన. కానీ అసలు దేవుని ప్రణాళిక వారి పట్ల ఏమైపోయిందండి? నెరవేర్చబడలేదు. కానానులోకి వెళ్ళలేదు. వాళ్ళకి పుట్టిన పిల్లలు వెళ్ళారు తప్ప వాళ్ళు వెళ్ళలేదు. కనుక జనసమూహాలు వచ్చే యేసు ప్రభు దగ్గరికి చాలామంది మేలు పొందారు, స్వస్థతలు పొందారు, కానీ రక్షించబడలేదు. వాళ్ళు ప్రభువుగా అంగీకరించలేదు. వాళ్ళు వచ్చిన వారు వచ్చినట్టుకు వెళ్ళారు. వారు కావాలనుకున్న మటుకు పొందుకొని వెళ్ళారు. అందుకనే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారంటే, ఒకడు సర్వలోకమును సంపాదించి ఆత్మరక్షణ లేకుండా చనిపోతే ఏం ప్రయోజనం? అంటే అన్నీ కలిగి ఉండి చావడం కంటే ఏమీ లేకపోయినా పాపక్షమాపణ పొంది యేసు రక్తంలో కడగబడి రక్షణ అనుభవం కలిగి మరణిస్తే వాడికి పరలోకం అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ప్రభు వచ్చింది కూడా ఏంటంటే ఒక వ్యక్తిని రక్షించడం కొరకే. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా పాపము నుండి ఒక వ్యక్తిని రక్షించలేడు, లేక విమోచించలేడు. ఆయన ఒక్కడే పాపము నుండి కదా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టను అని దూత ద్వారా చెప్పబడింది. యేసు ప్రభు ద్వారా తప్ప మానవ జీవితానికి రక్షణ మార్గం మరొకటి ఏది లేదు. కనుక ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆయన మాటలు విని వాటి అందు విశ్వాసం ఉంచి వారి జీవితంలో పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు రక్తంలో కడగబడి ఆయనను వెంబడించే ప్రజలుగా ఉన్న వారినే ఆయన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి ప్రభు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక అయిపోయింది, ఎవరు దాన్ని వారు వెళ్ళిపోయారు, వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళతో ప్రభు ఏం చేస్తున్నారండి? మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారంటే 4వ వచనంలో, నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుకు మీ వలలో వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతనని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఆయన బోధ ముగించారు, ప్రజలు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు, మీ నావను లోతుకు నడిపించి వలలు వేయండి, చేపలు పట్టనాను. వాళ్ళకి తెలుసు రాత్రంతా ఏమైందండి, ప్రయాసపడ్డారు, ఏం దొరకలేదు వాళ్ళకి తెలుసు అక్కడ చేప పడదని. కానీ ప్రభు ఏమంటున్నారండి, మీరు లోతుగా నడిపించి కుడి భాగం మీరు ఏం చేయాలి, వల వేయండి అంటున్నాడు. అప్పుడు పేతురు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే ఏలినవాడా అన్నాడు ఒక మాట. అంటే మాస్టర్ అని రాశాడు ఇంగ్లీష్లో. ఏలినవాడా అంటే ఆ ప్రభు చెప్పిన మాటలన్నీ వాళ్ళు విన్నప్పుడు అతనిలో ఒక విశ్వాసం వచ్చింది. అంటే ఈయన సముద్రాన్ని కూడా సృష్టించిన దేవుడు, ఈయన ఏది చెప్తే అది జరుగుతుంది అనేది అతను హృదయంలో ఏం కలిగిందన్నమాట, ఒక నిశ్చయితకు వచ్చాడు. అందుకని ఏలినవాడా నీ మాట చెప్పున వేస్తాను తప్ప నేను వేయాలంటే మటుకు అయినా, నేను చెప్పాలంటే మటుకు నా వల్ల ఇక్కడ ఏమీ దొరకదు, కానీ నీ మాట చెప్పున నేనేం చేస్తాను, వేస్తాను. అంటే దేవుని మాట పట్ల అట్లా ఏం కలిగిందన్నమాట, ఇప్పుడు విశ్వాసం కలిగి. ఏంటా విశ్వాసం? నాకు ఎన్నో చేపలు ఇస్తాడని కాదు, ఆయన ఒక సృష్టికర్త అయిన దేవుడని, ఆయన నా ఏలిన దేవుడని, సముద్రమును ఆకాశాన్ని భూమిని అందులో ఉన్న సమస్తాన్ని సృజించి ఆయన స్వాధీనంలో నడిపించుచున్న సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు అని నమ్మి అంటున్నాడు. నీ మాట చెప్పున నేను వలవేస్తాను అన్నాడు. ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎన్నోసార్లు వాక్యాన్ని వింటున్నాం, ఎన్నోసార్లు వాక్యాన్ని కూడా మనం చదువుతున్నాం. అయితే ఆ వాక్యమైన దేవుని పట్ల మనకు కలిగిన అభిప్రాయం ఏంటి? నా కష్టం తీసేస్తాడా? ఆ కష్టం తీసేస్తాడు. నా నిస్సహాయ స్థితిని సాధ్యం చేస్తాడా? చేస్తాడు. కానీ అది కాదు అసలు. ఆయన వచ్చింది దేనికి? నిన్ను నన్ను ప్రేమించి నీ పాపానికి నా పాపానికి పరిహారంగా ప్రాయశ్చిత్తంగా సిలువలో తన రక్తాన్ని కార్చి తన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా మార్చడం కొరకు ఆయన వచ్చాడు. కనుక ఏలినవాడా అంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఈయన సాక్షాత్తు దైవం.
సృష్టికర్త. అందుకనే శాసిస్తున్నాడు మాట. సముద్రంలో నువ్వు ఇక్కడ వేస్తే లేని చోట వేసినా నీకు చేపలు దొరుకుతాయి అని చెప్తున్నాడు అనే మాట అతడు నమ్మడానికి అతని విశ్వాసం ఏం చేసేటప్పటి సహాయపడింది. ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచిద్దాం. దేవుని వాక్యాన్ని అనేక సార్లు వింటున్న మనము దేవుడు చెప్పింది నమ్మగలిగిన స్థాయికి మన విశ్వాసము పెరిగిందా? దేవుడు భౌతికమైన చేస్తాడు అవన్నీ మనమే కాదు, దేవుని ఎరగిన వారు కూడా నమ్ముతారు. కానీ ఆయన నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను రక్షించి ఆయన బిడ్డగా ఉండటం కొరకు, ఆయన రాజ్యవారసునిగా నన్ను చేయటి కొరకు ఆయన లోకానికి వచ్చిన లోకరక్షకుడు, ఆయన నా మాస్టర్ అంటే ఏలినవాడు, నా యజమానుడు అనే సత్యాన్ని నమ్మి అంగీకరించి లోబడడానికి పనికొచ్చే విశ్వాస స్థాయిలో మనం ఉన్నామా? ఆలోచిద్దాం. లేక మన పనులు అయిపోతే చాలా ఆయన ఎంత గొప్ప దేవుడని ఆయన స్తుతిస్తున్నామా? మన పని అవడం ముఖ్యం కాదు, మన పని ఎన్నైనా ఆయన చేయగలడు. కానీ ఆయన పని, ఆయన కార్యము మన వ్యక్తిగతమైన జీవితాలు ఏమని చెప్పండి నెరవేర్చబడాలి. కనుక తనకి తెలుసు అక్కడ జరగదు ఆ విషయం అని, కానీ నీ మాట చెప్పు నేను చేస్తాను అది జరుగుతుంది అని నమ్ముతున్నాడు. కారణం ఏంటంటే ఆయన మాటలో ఉన్న ఆ శక్తి, ఆయన మాటలో ఉన్న ఆ ప్రభావము ఆ పేతురు హృదయాన్ని ఏం చేసినమాట అండి తాకింది. ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చుని మనం ఆలోచిద్దాం. దేవుని శక్తి, దేవుని మాట మన హృదయాన్ని తాకి ఆ వాక్యాన్ని నమ్మి దానికి విధేయత చూపగలిగిన స్థితిలోనికి మనల్ని నడిపిస్తూ ఉందా? లేకపోతే వినేసి వెళ్ళిపోవడం మనకేదో ఒక అలవాటు అయిపోతూ ఉందా? ఆలోచించేద్దాం. చూడండి, తను ఎన్నడూ కూడా ఊహించలేనిది, జరగదు అనుకున్నటువంటిది జరుగుతుందని నమ్మడానికి అతను ఏం చేస్తున్నాడు చెప్పండి సంసిద్ధుడయ్యాడు. ఎందుకంటే తన ముందు నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి నాలాంటి వాడు కాదు. ఆయన సాక్షాత్తు ఎవరమాట దైవం. అందుకని ఆయనే నా దగ్గరికి ఈ పరిస్థితిలో వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని అతను ఏం చేశాడంటే గమనించాడు. ఈ ఉదయకాలంలో ఇక్కడ కూర్చున్న మనల్ని కూడా ప్రభు వ్యక్తిగతంగా దర్శించాలని ఆయన వాక్యం చేత, ఆయన మాట చేత ఆశపడే మనల్ని తీసుకొచ్చి ఆయన మందిలో కూర్చోబెట్టాడు. ఎంతమంది మనం ఆయన మాటను నమ్మి ఆయనకు లోబడి ఆయన తట్టు చూచి ఆయన చెప్పేది చేయడానికి సంసిద్ధులుగా ఉన్నాం. చాలాసార్లు మనం చెప్పింది దేవుడు చేయాలని కోరుకుంటుంటాం, మనం అడిగింది దేవుడు ఇవ్వాలని కోరుకుంటాం. కానీ ఆయన అడిగింది, ఆయన చెప్పింది చేయడానికి ఎంతమంది సిద్ధపడిన హృదయాలతో వచ్చి కూర్చున్నాం ఈ ఉదయకాలంలో? పేతురు అన్నాడు, ఏలినవాడా నేనైతే ఆ పని చేయలేను, కానీ నీ మాట చెప్పున నేనేం చేస్తాను, వలలో వేయుదునని చెప్పాను. అప్పుడు 6వ వచనంలో ఏం జరిగించండి, వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పగిలిపోవచ్చు ఉండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలెవరు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా. ఒక్కటి కూడా దొరకదు అనేటటువంటి పరిస్థితుల మధ్య యేసు ప్రభు చెప్పిన మాటను నమ్మి వారు వల వేసినప్పుడు 2 నావలు మునిగేటట్లు 2 రాసులు చేపలను వాళ్ళు ఏం చేశారని అండి పట్టారని ఉంది. అంటే యేసు మాట అక్కడ వారి జీవితంలో ఏం చేసినమాట ఒక అద్భుతం చేసింది. వారు ఎన్నడూ ఊహించలేదు, తలంచలేదు, చూడలేదు. అలా జరుగుతుందని కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మనుషులుగా వాళ్ళకి తెలుసు అవ్వదని, కానీ అది జరిగింది అక్కడ. అంటే దేవుని మాట విని దేవుని మాటకు లోబడి అలాగూ చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు అండి. ఆయన అద్భుతం చేసేటటువంటి దేవుడు. ఆ 2 రాసులు చూశారు, పక్కన వాళ్ళు పిలిచారు సహాయం చేయాలని. వాళ్ళు వచ్చారు, 2 నావలను ఏం చేశారు, వాళ్ళు దోణెలు మునుగునట్లుగా వాటిని నింపారు. ఇప్పుడు 8వ వచనం చదువుదాం చూడండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలేట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏంటంటే ఈ అద్భుతాన్ని చూచిన తర్వాత పేతురులో వచ్చినట్టు జవాబు చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ప్రభువా నీకు వందనాలు నాయనా,
రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు, మా భవిష్యత్ ఏంటని మేము నిరుత్సాహంతో కొట్టుమిట్లాడుతున్న సమయంలో నీవు వచ్చి ఇంత అద్భుతం చేస్తావా, నీకు వందనాలు అని చెప్పి వెళ్ళిపోలే. ఆ అద్భుతాన్ని చూచిన తర్వాత పేతురు పలికిన మాట ఏంటంటే ఏమంటున్నాడండి? 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాలిట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏంటంటే అద్భుతం చూసిన తర్వాత యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు అతని నుండి వచ్చిన మాటలు ఎలాగున్నా చూడండి. ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచి నువ్వు వెళ్ళిపో. అంటే యేసు మాటను వినినప్పుడు, యేసు మాటకు లోబడినప్పుడు, యేసు తన జీవితంలో చేసిన అద్భుతాలని చూచినప్పుడు అతని హృదయంలో ఒక పశ్చాత్తాపం కలిగింది. తను ఎవరో చూచుకోవడానికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? సహాయం చేశాడు ఆయన. మిగతా వాళ్ళకి ఏంటండి? స్వస్థత కావాలనుకు స్వస్థత దొరకని వెళ్ళిపోయారు, ఆడేం చూసుకోలే. భోజనం కావాలనుకు భోజనం పెట్టాడు, వెళ్ళిపోయాడు. కానీ సీమోను జీవితంలో అద్భుతం చేసిన తర్వాత ఆ అద్భుతాన్ని చూచి అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచి నువ్వేం చేయలే, వెళ్ళిపో. అంటే యేసుని చూచినప్పుడు, యేసు మాటలు విన్నప్పుడు, యేసు తన జీవితంలో ఒక అద్భుతం చేసినప్పుడు ఆ బహిరంగంగా కనబడుతున్న వాటిని అతను ఏం చేయలేదు చెప్పండి? చూడడం లేదు. ఏం చూస్తున్నాడు? తన అంతరంగాన్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు తనకు కనబడేది అంతా ఏంటంటే నా అంతరంగం కనబడుతోంది. అన్నాడు, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపో అని ఒక పశ్చాత్తాపంతో కూడిన మాట పలుకుతున్నాడు. హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడిన, ప్రభు మనకు సహాయం చేసిన, ప్రభు మనకు ఒక అద్భుతం చేసిన, దాని వెనుక దేవుడు ఆశించేది ఏంటంటే పాపం విషయంలో ఒక వ్యక్తి పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించుకునే స్థాయికి రావాలని. హల్లెలూయా. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమెన్. My address Srimati Joy Sam Benny, Emmanuel Church 1-146 S Achutapuram, Kakinada 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.